ఎగురబెట్టుకుందామండి. కొంచెం టేస్టీగా కొత్తగా ఉంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, శనగగుళ్ళు, తాలింపులు, వెల్లుల్లి, జీలకర్ర, ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. 4 స్పూన్లు పడతాయండి ఆయిల్. ఈ తాలింపులన్నీ ఇందులో వేసేసుకుందాం. బాగా వేయించుకుందాం. వేయించుకోనండి. ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కూడా బాగా వేయించుకోవాలండి. వేగిపోయినాయండి. ఇప్పుడు బెండకాయ ముక్కలను ఇందులో వేసేసుకున్నాం. కొంచెం మగ్గనిచ్చి ఇందులో 1 స్పూన్ కారం, అంటే కొంచెం కారం ఎక్కువ ఉంటుందండి. ఇందులో ఘాటు ఎక్కువ ఉంటుంది. అందులో 1 స్పూన్ వేసాను. 1 స్పూన్ మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 అర స్పూన్ పసుపు, 3 అందులో వేసేసుకున్నామండి. ఇది మూత పెట్టేసుకున్నాము. ఇందులో కొంచెం వాటర్ పోసుకున్నామండి. ఇంత వాటర్ అయితే సరిపోతుందండి. 1 లోటాడు కూర. చివర కొంచెం కరివేపాకు వేసి కొంచెం మగ్గబెట్టాలండి. కొత్తగా ఛానల్ ఎత్తాను కదండి, కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. వాయిస్ అంత క్లియర్గా లేదని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, కానీ ఇది బయట చేసుకోవడం వల్ల మాకు వాయిస్ అంత క్లియర్గా ఉండదండి. చుట్టుపక్కల సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా. అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.